మేనిఫెస్టో పేరుతో టీడీపీ సరికొత్త నాటకానికి తెరలేపిందని కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ ఆరోపించారు. కోడుమూరు నియోజకవర్గంలో సతీష్ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను 100% వైసీపీ అమలు చేసిందంటున్న ఆదిమూలపు సతీష్ తో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ప్రచార పర్వానికి కేవలం 10 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ కూడా తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇటు కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగినటువంటి డాక్టర్ ఆదిమూలపు సతీష్ తన ప్రచారాన్ని వేగంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా గ్రామాల్లో ప్రజలందరినీ కూడా తమకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. చెప్పండి సార్, ఎలా సాగుతుంది మీ ప్రచారం? చాలా ఉత్సాహంగా సాగుతుంది. ఈరోజు మునగాలపాడు గ్రామంలో మేము శిఖామణి గారి ఊరు ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. వారి వారసత్వంలో మేము ఈరోజు ఈ గ్రామాల్లో చేస్తున్నప్పుడు వారు చేసిన అభివృద్ధి ఎంతో ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా 10 రోజులు మిగిలి ఉంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గురించి నిన్నటి రోజు నా కోడుమూరు నియోజకవర్గంలో వచ్చి ఆయన ఇచ్చినటువంటి ప్రజలకు స్పీచ్ చేయమంటే చేపలు పట్టడం నేర్పిస్తాం, చేపల టెక్నాలజీ నేర్పిస్తామని ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మాట్లాడిపోయినాడు. ఏం చేశామని 3 సార్లు ఆయనకు అవకాశం ఇచ్చాం, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇచ్చాం. ఆయన ఆలోచన విధానం ఏంటో ప్రజలకు చెప్పి ఇది నేను చేశాను ఓటు వేయండి అని అడగడం మానేసి అనవసరమైనటువంటి విషయాలని చెప్పి ప్రజలను పక్కదోవ పట్టించడం జరిగిందే తప్ప స్పందన లేదు. అన్నిటికంటే ముఖ్యంగా మేనిఫెస్టో గురించి ఆయన గత వారం రోజుల కిందట ఇంకొక మేనిఫెస్టో ఇచ్చి అది విత్డ్రా చేసి సూపర్ 6 అని మళ్ళీ కొత్త మేనిఫెస్టో ఇచ్చి చంద్రబాబు ఒక పక్క టీడీపీ మేనిఫెస్టో, మరో పక్క కూటమి మేనిఫెస్టో, ఇవి రెండు కూడా ఉంటాయి. కానీ వైసీపీ మేనిఫెస్టో మాకు ఏ రకంగా కూడా సాటరాదని చెప్పేసి ఆ నేతలు అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? నిజంగా వాళ్ళ మేనిఫెస్టో ఎప్పుడైనా కనిపిస్తాయి కదా చూడడానికి. ఇంటర్నెట్లో పెట్టింది కూడా తీసేసి ఎప్పుడైనా మేనిఫెస్టో అనేది చంద్రబాబు నాయుడుకి గుర్తుంది ఆయనకు. మా మేనిఫెస్టో మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత ప్రతిరోజు చదువుతున్నట్టు ఈ 5 సంవత్సరాల 95% మేనిఫెస్టోలో చెప్పినవి చెప్పనివి కూడా ఎన్నో పథకాలను వాళ్ళకి అమలు చేసినటువంటి మణిమ తిప్పని మాట తప్పని నాయకుడు మా జగన్మోహన్. ఆయన మాట ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఆ మేనిఫెస్టోకి విలువ లేకుండా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ప్రచారానికి పోతున్నారు. ప్రజల నుంచి ఏ రకంగా స్పందన ఉంది మీకు కానీ మీ పార్టీకి కానీ? మా పార్టీకి అపూర్వ స్పందన ఉంది. ఎందుకంటే ప్రతి గడపలో లబ్ధి చేకూరింది, మేళ్లు జరిగినాయి. ఈ మేళ్లను ప్రజలు మేము వివరించే కంటే వాళ్ళు గుండెకు హత్తుకొని ప్రతి గుండెలో జగనన్ననే ఉన్నాడు. ప్రతి వ్యక్తి మాకు మే 13న ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. చివరిగా చెప్పండి సార్, మామూలుగా ఇప్పుడు మీరు ఏ గ్రామానికి పోయినా అక్కడ చాలా మంది మిమ్మల్ని వచ్చి ప్రత్యేకంగా పలకరిస్తున్నారు, మాకు వైద్యం పరంగా విద్య పరంగా చాలా హెల్ప్ చేశారని. అంటే ఇవి కేవలం ఎన్నికల స్టంట్, ఎన్నికల తర్వాత కూడా ఇదే రకంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది అని విమర్శించే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మా ప్రవృత్తి ఈరోజు ప్రజా జీవితంలోకి వచ్చినందువల్ల అది బయటకు వచ్చింది తప్ప ఇంతకుముందు ఇదే గ్రామంలో ఇంకొక ఆత్మకూరు దగ్గర ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో గత సంవత్సరం నేను ఇచ్చి మోటివేషన్ స్పీచ్ ఇచ్చిన అమ్మాయి కనిపించింది. మీరు కావాలంటే చూసుకోవచ్చు. మొదటి నుంచి కూడా నా ప్రవృత్తి ఇదే. విద్య, వైద్యం పట్ల నేను చూపిస్తున్నటువంటి సేవాభావాన్ని ఈరోజు ప్రజా జీవితంలోకి వచ్చినందువల్ల అందరూ గమనించడానికి అవకాశం వచ్చింది. ప్లస్ ఇంకొకరికి కూడా నేను ఉపయోగపడడానికి ప్రజా జీవితంలో. దీనివల్ల అది మంచైనా చెడైనా విమర్శకులకైనా మిగిలిన సామాన్య జనానికి నా గురించి తెలిస్తే వాళ్ళు నా సాయానికి రావడానికి ఇది ఉపయోగపడితే అంతకంటే సంతోషం ఇంకొకటి లేదు. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. సో మొత్తానికి మాత్రము తన ప్రజా జీవితంలో గతంలో వైద్యపరంగా తాను చేసినటువంటి సేవలన్నీ ప్రస్తుతం ప్రతి గ్రామంలో కూడా ప్రజలందరూ గుర్తిస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది. దీనివల్ల తనకు చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుంది, అలాగే తాను ఎమ్మెల్యేగా గెలుస్తాను, ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని ప్రతి పనిని కూడా చేస్తాననేటువంటి ఒక ధీమాను వ్యక్తం చేస్తున్నారు ఆదిమూలపు సతీష్. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, HM TV, కోడుమూరు, కర్నూలు జిల్లా.